ఆసనాలు మనం ఇప్పుడు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన బాడీని మనం ఎంతసేపు అయితే ధ్యానం చేస్తామో లైక్ 15 మినిట్స్ అవనండి 20 మినిట్స్ అవనండి స్టేబుల్గా కూర్చోబెట్టడానికి అంటే మన బాడీలో ఎటువంటి కదలికలో ఉండకుండా మనం ధ్యానం టైంలో మనం ఉండగలగాలండి. దానికి మనం ఆసనాలు అనేవి చేస్తాం. ఫస్ట్ వచ్చేపాటికి హ్యాండ్స్ ఇన్ అండ్ అవుట్. ఈ ఆసనంలో భాగంగా 2 చేతుల్ని భుజాలకి సమాంతరంగా తీసుకురావాలండి. నెమ్మదిగా కళ్ళు మూసుకొని నెమ్మదిగా మీ 2 చేతుల్ని భుజాలకి సమాంతరంగా తీసుకొని రండి. మీ భుజాలకి లెవెల్గా ఉండాలండి, బెండ్ ఉండకూడదు, ఎల్బో బెండ్ కూడా ఉండకూడదు. మోచేతులు స్ట్రైట్గా ఉండాలి. అండ్ గాలి పీల్చుకుంటూ చేతులు 2 వెడం చేస్తామండి. ఇన్హేల్. మీరు చూసినట్టయితే హ్యాండ్స్ అనేవి బ్యాక్ వెళ్తున్నాయండి. గాలి పీల్చుకుంటూ మనం హ్యాండ్స్ని స్ట్రెచ్ చేస్తున్నాం. అంటే లంగ్స్కి కూడా ఉపయోగపడే ఎక్సర్సైజ్ ఇది. ఎక్స్హేల్. నెమ్మదిగా కళ్ళు మూసుకుంటూ అవగాహనతో చేయాలండి. ఆసనాలు ప్రాణాయామం ధ్యానం ఏదైనా సరే అవగాహనతో చేస్తేనే మనకి వాటి ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఇన్హేల్. ఎక్స్హేల్. ఇన్హేల్. ఎక్స్హేల్. రిలాక్స్. చేతులు 2 కిందకి తీసుకొని రావాలండి. మనం ఇప్పుడు చేసిన ఈ ఆసనం పేరు హ్యాండ్స్ ఇన్ అండ్ అవుట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఈ ఆసనం యొక్క యూజెస్ ఏంటంటే లంగ్స్కి బాగా ఉపయోగపడుతుందండి. మన ఊపిరితిత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లోపల క్లెన్జింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉంటుంది, అలాగే బిగింపు అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల లంగ్స్ కెపాసిటీ పెంచుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఆసనం చేయటం ఎంత ఇంపార్టెంటో అలాగే దానికి సంబంధించి రిలాక్సేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మనం ఆసనం చేసిన తర్వాత మనకి బాడీలో ఏదైతే కదలికలు జరిగినాయో దాని తర్వాత రిలాక్సేషన్ కూడా కనపడాలండి. అంటే బాడీ రిలాక్స్ అవ్వాలి. రెండో ఆసనం చేసుకోవడానికి అలాగే ప్రాణాయామం చేసుకోవడానికి రిలాక్సేషన్ అనేది లభించాలి. దీర్ఘ శ్వాసలు కొనసాగుతూ ఉండాలి రిలాక్సేషన్ టెక్నిక్లో. ఎప్పుడు లంగ్స్ ఫుల్గా నిండుగా ఊపిరితిత్తులు నిండుగా ఉండేంత వరకు మనం గాలి తీసుకోవాలి, గాలి వదిలిపెట్టాలి. ఊపిరితిత్తులు నిండుగా గాలి తీసుకుంటాం, ఊపిరితిత్తుల్లో ఉన్న గాలి మొత్తం విడుదల చేస్తాం. రిలాక్సేషన్ అనేది అప్పుడు లభిస్తుంది. రెండవ ఎక్సర్సైజ్ లంగ్స్ ఎక్సర్సైజ్ అండి. చేతులు 2 మన నుదురు లెవెల్ కన్నా పైకే తీసుకెళ్తాం. ఏ ఆసనం చేసినా కానీ స్లోగా చేయాలండి. స్లోగా అండ్ అవగాహనతో చేస్తేనే మనకి ఆ యూజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం గాలి పీల్చుకొని చేతులు పైకి తీసుకెళ్ళాం, చేతులు కిందకి తీసుకొచ్చేటప్పుడు గాలి వదిలిపెడతామండి. అంటే ఎక్సైల్ చేస్తూ చేతులు కిందకి తీసుకొస్తాం. ఎక్స్హేల్. స్పీడ్గా చేయొచ్చండి. ఈ ఆసనం స్లోగానే చేయొచ్చు, స్పీడ్గానే చేయొచ్చు. మనం తీసుకునే మనకి ఉన్న లంగ్స్ ఉన్న డిజార్డర్స్ బట్టి, ఒకవేళ బ్రాంకైల్ ఆస్మా పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు త్వరగా స్లోగా స్టార్ట్ చేసుకొని స్పీడ్గా చేయొచ్చు. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇది మనం డైలీ 5 రౌండ్స్ నుంచి 50 రౌండ్స్ వరకు చేసుకోవచ్చండి. కంటిన్యూ చేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. బాడీ బాగా లంగ్స్ బాగా, అలాగే బాడీ నుంచొని ఉండడం వల్ల బాడీ అనేది అలసిపోతుందండి కాసేపటికి. ఎప్పుడైతే అలసిపోతామో అప్పుడు మనం రిలాక్స్ అయిపోవచ్చు. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. నెమ్మదిగా చేయాలి. ఏది చేసినా సరే
అవగాహనతో చేస్తూ నెమ్మది నుండి స్పీడ్గా వెళ్ళచ్చు. అంటే స్లోగా స్టార్ట్ చేసుకొని స్పీడ్గా ప్రొసీడ్ అవ్వచ్చు. రిలాక్సేషన్, శిథిల తాడాసనం. ఈ ఆసనంలో మీరు చూసినట్టయితే మెడ వెనక్కి ఉంటుందండి. మెడ వెనక్కి ఉండడం వల్ల మన బ్రీత్ అనేది లెవెల్గా మూవ్ అవుతుంది. అలాగే మనం నిండుగా తీసుకున్నప్పుడు కూడా ఉపయోగపడుతుంది. దీర్ఘశ్వాస, రిలాక్సేషన్. ఈ ఎక్సర్సైజ్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే లంగ్స్కి సంబంధించినంత వరకు మనం రీసెంట్గా ఈ మధ్య కరోనా వైరస్ని ఎదుర్కొన్నామండి. దానిలో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే ఊపిరితిత్తులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలామంది ఎఫెక్ట్ అయ్యారు దానివల్ల. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన లంగ్స్ని మనం కెపాసిటీ పెంచుకోవచ్చు. అలాగే ఇలాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన రుగ్మతలు ఏమైనా ఉన్నా మనం తగ్గించుకోవచ్చు అండి. అండ్ మూడవ ఆసనం కటి చక్రాసనం. చేతులు రెండు భుజాలకు సమాంతరంగా తీసుకురావాలి. గాలి వదిలిపెడుతూ లెఫ్ట్ సైడ్కి టర్న్ అవుతామండి. ఎక్స్హేల్. మన కనుగుడ్లు చేతుల యొక్క వేళ్ళని చూస్తూ ఉండాలండి. ఇన్హేల్, ఎక్స్హేల్. రైట్ సైడ్ టర్న్ అవుతాం. ఒకసారి లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతాం, ఒకసారి రైట్ సైడ్ టర్న్ అవుతాం. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్. మీరు చూసినట్టయితే ఈ పోస్చర్లో మనకి రిబ్స్ అలాగే నడుము దగ్గర కూడా టర్నింగ్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే అక్కడ మనం స్ట్రెచ్ చేస్తున్నాం మన బాడీని. ఎక్స్హేల్. ఇప్పుడు చూడండి, రిబ్స్ అండ్ నడుము దగ్గర మనకి టర్నింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఆ మజిల్స్ ఏవైతే మన దగ్గర అబ్డామిన్ దగ్గర ఉండే మజిల్స్ ఏవైతే ఉంటాయి, అంటే నడుము దగ్గర ఉండే మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అంటే దగ్గరగా వస్తూ ఉంటాయి, అలాగే విడిపించుకుంటాం. టైట్ అవుతాయి, లూజ్ అవుతాయి. దానివల్ల నడుము దగ్గర, రిబ్స్ దగ్గర అండ్ ఛాతీలో ఏదైతే రుగ్మతలు ఏమైనా ఉన్నాయో అవి నెమ్మదిగా మనకి తగ్గుతూ ఉంటాయండి. ఇన్హేల్. ఇది కూడా మనం ఏ ఆసనమైనా సరే మనం స్టార్టింగ్ నుంచి ఫస్ట్లో మొదలుపెట్టిన వాళ్ళు ఎవరైనా సరే స్లోగా చేస్తూ తక్కువ రౌండ్స్ చేస్తూ ఎక్కువ రౌండ్స్ వరకు స్పీడ్గా వెళ్ళొచ్చండి. మనం చేసిన ప్రతి ఆసనంకి ఒక రిలాక్సేషన్ పోస్చర్ ఉంటుందండి. నుంచొని చేసే ఆసనాలకి శిథిల తాడాసనం. అంటే ఇలా నుంచొని కాళ్ళు రెండు వెడం చేసి మెడ వెనక్కి వాల్చి దీర్ఘ శ్వాసలు కొనసాగిస్తామండి. ఇది రిలాక్సేషన్. స్టాండింగ్ పోస్చర్లో చేసే ఎక్సర్సైజ్ దేనికైనా సరే ఇది రిలాక్సేషన్. కూర్చొని చేసే వాటికి రిలాక్సేషన్ వేరే ఉంటుంది, పడుకొని చేసే వాటికి రిలాక్సేషన్ వేరేలా ఉంటుంది. దీర్ఘ శ్వాస. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. రిలాక్స్.